ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. యేసుప్రభు వారు చాలాసార్లు చెప్తా ఉంటాడు, చెవిగలవాడు వినుగాక అని. అక్కడ అందరికీ చెవులు ఉంటాయి, అందరూ వింటారు. అయినా ఎందుకు చెప్తాడు చెవిగలవాళ్ళు వినుగాక అని? ఎందుకంటే యెషయా చెప్తాడు, వారు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. వాటిని పూజించు వారు కూడా వాటి వంటి వారై, యు సీ దట్, చదువుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు, వ్యాపారాలు అన్నీ ఉంటారు, కానీ చూపులేదు. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుడు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు, అంటే జయిస్తే ఇక్కడే నీకు విజయం కాదు, నీకు ఇక్కడ విజయం ఉంటుంది, పరలోకంలో కూడా విజయం ఉంటుంది. గాడ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ వాట్ యు ఆర్ ఫేసింగ్. అప్పుడప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాలి, ఎక్కడ ఆగిపోయాను నేను, ఏంటి నా పరిస్థితి, ఈ కష్టం గట్టెక్కేసా, అమ్మయ్య ఈ ఆపద నా మీదకి రాలేదు, ఓకే ఈ గండం గడిచింది, చాలే ఇలా ఉన్నా, కరెక్టే, అది గొప్ప సాక్ష్యమే. కానీ జయించాలా. కొన్ని జయించడానికి కావాలని దేవుడు కొన్ని పరిస్థితులను అలౌ చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులకు ఎక్స్పోజ్ చేస్తాడు. ఉదాహరణకి శిష్యులందరినీ ఓడలో వేసుకొని ఆయన పడుకుంటాడు, తుఫాన్ వస్తుంది, నిజంగా పడుకుని ఉంటాడు అంటారా? అంత తుఫాన్ వచ్చి అటు ఇటు కొట్టి వీళ్ళు గావు కేకలు చావు కేకలు పెడుతుంటే ఆయన పడుకోగలడా? ఆయన పడుకున్నాడా, పరీక్షిస్తున్నాడా? ఈజ్ టెస్టింగ్. నువ్వు అనుకోవచ్చు దేవుడు విడిచిపెట్టేశాడేమో, అయిపోయిందేమో, నా పని అయిపోయింది. లేదు, విడిచిపెట్టలేదు, 100% నేను పరీక్షిస్తున్నాడు. అది పాస్ అయితే కొత్త స్థాయికి వెళ్తావు. ఎందుకు పరీక్ష పెట్టాడు? నువ్వు ఎక్కడే ఉండకూడదయా, చేపలు పట్టుకునేవాడు కాదు నువ్వు. ఇప్పుడు భూలోకంలో దేశం వెళ్ళి చేపలను పట్టాలి నువ్వు. సో గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యూ. ఇన్ఫాక్ట్ ద పెయిన్ అండ్ ప్రాబ్లమ్, ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, నిన్ను ప్రమోషన్ చేయడానికి, నీ ఆ పరిధులను దాటి బయటికి వెళ్ళడానికి గాడ్ ఈస్ పుషింగ్ యూ. పెయిన్ ఈస్ పుషింగ్ యూ. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను జయించువానికి. సో దెర్ ఈజ్ ఎ రివార్డ్. ఒక సమస్య వచ్చిందనుకో, ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, దానికి లొంగిపోకూడదు. ఒక్కొక్కసారి లొంగిపోతాం, భయపడతాం, కానీ జయించే సామర్థ్యం ఇస్తాడంట. సంఘాలతో చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? పక్కన చెప్పండి, నువ్వే అనండి. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఓవర్కమ్ ఇట్. జయించువానికి అంటే అర్థం ఏంటి? జయించే సామర్థ్యం ఇచ్చి జయించమంటున్నాడా, లేక జయించమంటున్నాడా? ఒకవేళ టీచర్ మీకు సిలబస్ ఇచ్చేసింది, సిలబస్లో లేని క్వశ్చన్లు వచ్చేసింది, మీరేం చెప్తారు? వెంటనే కామ్గుండి మీరు ఫెయిల్ అయిపోయి ఊదుకుంటారా? టీచర్ మీరు సిలబస్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు, మేము ప్రిపేర్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాం, సో మనం పాస్ చేయాల్సిందే. సో గాడ్ హెస్ గివెన్ యూ పవర్ టు ఓవర్కమ్. ఒక్కొక్కసారి నేనేం చెప్తానంటే, ఓకే కరెక్టే, ఈ కష్టాలు బాధలు యోబు అంటాడు 6 సార్లు వచ్చాయి, కానీ 7వసారి ఆ భయం నీ వద్దకు రాదు, శత్రువు రాడు. అంటే ఎప్పుడు చెప్తా ఉంటా, గాడ్ వాంట్స్ యూ టు లిసన్. మన దేవుడి వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు జయించే సామర్థ్యం పెట్టి జయించమంటున్నాడంట. సంఘములో ఒకరికే ఇచ్చాడా, అందరికి ఇచ్చాడా? అందరిలో ఉందంట జయించే ఆత్మ. నువ్వు ఏదైతే సమస్య అనుకుంటున్నావో దాన్ని జయించే సామర్థ్యం నీలో పెట్టాడంట. అందుకే ఎవరికైనా జ్ఞానం కొదుకుని అడగాలంట, ప్రభువా ఏంటిది, నా జ్ఞానం ఇయ్యి, నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, మా తాత రాలేదు, మా అమ్మ రాలేదు, నేను వస్తానో లేదో, కానీ నేను రావాలా అని నువ్వు ప్రార్థిస్తే నువ్వు జయించి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎ టెస్టిమోనీ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నేను, టు హిమ్ దట్ ఓవర్కమeth. జయించే సామర్థ్యం అందరిలో పెట్టాడు. అందరూ చెప్పండి, నాలో జయించే సామర్థ్యం ఉంది. జగత్ పునాది వేయకమునుపు వధింపబడిన అంటే ఏంటి? ఆయన ప్రతి సమస్యకు ముందు ఏం పెట్టి సమస్యకు పంపించాడు? పరిష్కారం. ప్రతి సమస్యకి పరిష్కారం ముందు చేసి ఆ తర్వాత భూమిని చేశాడంట. జగత్ పునాది వేయక మునుపు అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఇక మనిషి సృష్టించిన తర్వాత మొదలవుతుంది. ఇక అన్ని జీవితంలో కొడుకు పుట్టాడు అనుకోండి, నీకేం తెలుసు? బాగుంటాడు, పెద్ద అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, తర్వాత వాడికి టెన్షన్ మొదలైద్ది, ఉద్యోగం, బరువు, బాధ్యత. మనం అనుకుంటాం ఎప్పుడు అడుగుతాడు, ఎప్పుడు బాధ్యత వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ. కష్టం మీద కష్టం పెరిగితే బాధ్యతారహితమైనోడు బాధ్యతగల మనిషిగా మారిపోతాడు. మారకపోయిన పరిస్థితులు మారుస్తాయి, దేవుడు మారుస్తాడు. సో దేవుడు కొన్నిసార్లు ఈ విల్ ఎక్స్పోజ్ యూ టు థింగ్స్. కొన్నిసార్లు నీ సరిహద్దులను విశాలపరచడానికి నిన్ను కొన్ని బాధలకు గురి చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని శుభ్రం చేయడానికి కొన్ని పరిస్థితులు కూడా పంపిస్తాడు. మనలో ఉండేది బయటికి తీస్తాడు. దానివల్ల మనకి నష్టం కాదు, అది స్థిరపరచడానికే. యాకోబుతో అంటాడు, అగ్ని కొలిమిలో నుంచి తీసినట్టు నేను నిన్ను తీసా. ఐ బాట్ యూ ఫ్రమ్ ఎ ఫియరీ ఫర్నాస్. లాబాను చాలా బాధలు పడ్డాడు. యవ్వన కాలంలోనే మరణ భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. తిండి లేదంటాడు, నిద్ర లేదు సరిగ్గా, నరకం చూపించావు, ప్రేమించిన భార్య లేదు, చాలా కష్టాలు, బాధలు, నరకం. ఆ తర్వాత అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు బతుకున్నానా, నాకు ఎందుకు చావరాలేదు, అవన్నీ వేరే డ్రీమ్స్. గాడ్ బాట్ హిమ్ అవుట్. కానీ తుదకు జయించి వీరుడు వలె భూలోకాన్ని విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ దిస్ ప్లానెట్. పోరాడాడంటే దేవుడితో ఒక టైంలో. పోరాడిన తర్వాత పోరాడుతూ ఉంటే ఆ దూత వచ్చి అతని యొక్క నరాన్ని కొంచెము డైవర్ట్, అది కొట్టినప్పుడు అతను కుంటుతూ ఉన్న, అమ్మయ్య అయిపోయింది అనుకుంటాడా, ఇంకా యుద్ధం చేస్తాడా? ఆ దూత అంటాడు, అలా వదిలేరా అంటే అంటాడంటే, నేను వదలను, నన్ను ఏం చేయాలా?
బ్లాస్ఫమీ. ఎందుకు? మా తాత జయించాడు, మా నాన్న జయించాడు, నేను కూడా జయిస్తా. హీ సా టూ పీపుల్. యు నో వాట్ గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్. దేవుడికి నీ ఒక్కడి మీద ఇంట్రెస్ట్ లేదు. దేవుడికి ఏం తెలుసా, ఆయన అబ్రహాంని పిలిచినప్పుడు నీ నుంచి భూలోకం బ్లెస్ అవుతుంది. సౌలు అంటాడు, ఓ సౌలా, నువ్వు నాతో సరిగ్గా ఉంటే నీ పిల్లోడు ఒకడు. యాక్చువల్గా ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు కుమారుడు అనిపించుకోవాలో తెలుసా? సౌలు కుమారుడు అనిపించుకోవాలి. అని సౌలు కళ్ళు ఆయన మీద నుంచి తీసేసి రాజ్యం మీద పెట్టేసి, ఒక రకంగా చూడాలంటే సౌలుకి సిద్ధపాటు లేదు, సడన్గా అయిపోతాడు ప్రైమ్ మినిస్టర్. మీలో ఎవరెవరు ఎక్కువ కష్టాలు ఉన్నాయనుకుంటారో ఎక్కువ ఆశీర్వాదాలు చూస్తారు, మీ ఆశీర్వాదాలు నిలుపుకుంటారు. దేవుడు అంటున్నాడు, దావీదు ఇలా కాదు, నాకు మరణానికి జానే ఉంది అంటాడు. ఒక స్టెప్ ఒక అడుగు మాత్రమే ఉంది అని పరిగెట్టేస్తాడు 10 ఏళ్ళు. ఆ పరిగెట్టుడికి పర్మనెంట్గా సెటిల్ అయిపోతాడు. ఎవరినైతే ఈరోజు దేవుడు పరిగెట్టిస్తున్నాడో, నా పని అయిపోయింది అవ్వదో, జయించు వాడు నీలో ఉన్నాడు. దానివల్ల నీ పిల్లలు స్థిరపడతారు. యువర్ పెయిన్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ జనరేషన్స్. హీ ఈస్ ప్యూరిఫైయింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడని చెప్పండి. నీలో కొన్ని మలినాలు ఉంటాయి ఈ శరీరంలో, దాన్ని శుద్ధీకరిస్తా ఉంటాడు. అప్పుడప్పుడు అన్ని సాక్ష్యాలు చెప్పుకోవాలి, కానీ బలహీనతలు అన్ని చెప్పుకోవద్దు. దేవుడు అందరి బలహీనతలు బయట పెట్టలే, కొంతమంది బయట పెట్టాడు. దావీది వాళ్ళ అంటే. సో బీ వైజ్ ఇన్ అన్ ఏరియా. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలుసుకోవాలి. ఇట్ బి వైజ్ ఇన్ దట్ ఏరియా. సో కొన్ని సార్లు నీలో ఉండి కొన్ని బయట దావీదు అనుకోవచ్చు, ఇదేంటిది, నాలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించాడు, గొలియాతుని చంపాను, నేను రాజుని, నాకు ఎదురు ఎవ్వరూ లేరు, నాలో ఈ ఉన్నాయా. గాడ్ విల్ సమ్ టైమ్స్ బ్రింగ్ అవుట్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ప్యూరిఫై. అబ్రహాంలో తీసుకొచ్చాడు బయటికి, ఇస్సాకుల నుంచి తీసుకొచ్చాడు బయటికి, యాకోబుని శుద్ధీకరించాడు. మనం ఒక్కొక్కసారి ఇతరుల మీద నిందేస్తాం. అసలు తప్పు యాకోబుదా మమ్మీది అని ఎందుకు వచ్చింది పేరు? ఆదాం ఏమంటాడు, ఎందుకు తన్నావు పండు అంటే ఏమంటాడు? దేవుడు వాక్యం ఇచ్చిన తర్వాత లోకమంతా ఎటుపోతున్నా, నువ్వు ఒక్కడవే నిలబడాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యు టు డు. దట్స్ ఎ టెస్టిమోనీ. నువ్వు జయిస్తే అదొక ప్రవచనంగా మారుతుందంట, వరదగా మారుతుందంట. జయించుకోవాలి ఉండిపోతే కష్టం. అందుకే ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు గెట్ ద రెవల్యూషన్. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఇష్టం ఉండదు. పేతురుకు ఉంది అలా వినే సామర్థ్యం. రాత్రంతా పట్టాడు, ఇంతే అని ఫిక్స్ అయిపోయాడు. కానీ పక్కన దేవుడు అంటాడు, ఇంకొకసారి వేయి. అదేందయ్యా, రాత్రంతా వేసాను కదా, 120 సార్లు 30 సార్లు వేసాను, మళ్ళా ఏమంటావు? అయినా నీ మాట చొప్పునేస్తున్నా. నీ పరిస్థితి ఎంత ఘోరం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఇదొక్కసారి విని మళ్ళా చేస్తే ఓడ ఎలా ఉంది, వలలో చేపలను లాగ్గలిగాడా, పట్టజాలిన. చాలా మంది పరిస్థితి ఈరోజు మారబోతుంది. యూ గోయింగ్ టు కాంక్వర్ సమ్ థింగ్స్. ఆలస్యం అవడం వల్ల ప్రార్థన మీద కూడా విశ్వాసం పోతుంది. బ్యాకప్ ప్లాన్ ఏంటి తెలుసా? గుడికి వెళ్ళడము, బైబిల్ చదవడము అనేది అలవాటుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలా? అలవాటు. నీకు ఇష్టం లేకపోయినా అదేమంటే అలవాటు ప్రకారం. ఎప్పుడైతే నీకు ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు ఈ అలవాటు నీకు సహాయం చేస్తుంది. ఇట్ విల్ పుష్ యూ. ద హ్యాబిట్స్ విల్ రెగ్యులరైజ్ యువర్ యాక్టివిటీ ఇన్ యువర్ డిప్రెస్డ్ స్టేజ్. హ్యాబిట్స్. అందుకే అంటాడు, చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేశామో పెద్దయ్యాక త్రోవ నుంచి తప్పడం ఏమైపోయింది, అది అలవాటు. హ్యాబిట్స్ ఆర్ పవర్ఫుల్. ప్రేయర్ హ్యాబిట్ ఈస్ వెరీ పవర్ఫుల్ జస్ట్ దాన్ ఎ ప్రేయర్. చాలా మంది ప్రార్థిస్తారు, అద్భుతం జరుగుతుంది, 2 సార్లు 3 సార్లు ఆగిపోతారు. ప్రార్థన అలవాటు ఉన్నవాడు జీవితాంతం అద్భుతాలు జరుగుతున్న ఇతరుల జీవితంలో చేస్తానే ఉంటాడు. యేసుప్రభు వారు పొద్దున్నే అలవాటు. శిష్యులు చూశారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నామంటే ఇదే అయి ఉంటుంది, మాకు కూడా నేర్పించమయ్యా ప్రార్థన అన్నాడు. అలవాటు చేసుకున్నారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. హ్యాబిట్. ప్రార్థన పర్లే, కానీ మధ్యలో తప్పిపోతాం. అలవాటు అయింది అనుకోండి, దట్స్ పవర్ఫుల్. పౌలు అంటాడు, అలవాటు చెప్పుడు వెళ్ళిపోయాడంట సంఘానికి. ప్రతి సంఘంలో ఆయన కొట్టేస్తున్నారు, రాళ్ళతో కొట్టేస్తున్నారు, పడేస్తారు. ఆయన ఏమైపోయింది పౌలుకి? ఇప్పుడు ప్రతి సంఘంలో ఆయన వాక్యమే. చూసి హ్యాబిట్. పోనీ చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? చూడండి, బొమ్మను చిన్నపిల్లలు పడేసి కొట్టిన అలాగే ఉంటుంది ఆ బొమ్మ డాల్. అలాగ పౌల్ని ఎంత చేసినా తుదకు వృద్ధుడనైన పౌలు ఫిలోమోను అని లెటర్ రాస్తున్నాడు. మీలో జయించే సామర్థ్యము పెరుగునుగాక. నజరేయుడైన యేసయ్య ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని ఆయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇదిగో వారు కట్టని పురాలని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతముగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావయ్యా. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.